మిత్రులారా, ఈరోజు మీరు చూశారు కదా రెడ్ క్రాస్లో అనాథులకు అభాగ్యులకి భోజన కార్యక్రమం. ఈ రెడ్ క్రాస్ సొసైటీలో అనాథులు అభాగ్యులు రోడ్డు పక్కల బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో నివసించేవారు ఆసుపత్రి నిమిత్తం మరి సిటీకి వచ్చి అక్కడ షెల్టర్ లేని వాళ్ళు నిరాశ్రమంలో నివసిస్తుంటారు. అలాంటి అభాగ్యుల కోసం నిరంతరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మరి ఈ యొక్క రెడ్ క్రాస్కి మేనేజర్ ఆవాల మురళి గారు వ్యవహరిస్తుంటారు. వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కావున ఎవరైనా అన్నదానం చేయాలన్న దాతృత్వం కలిగిన వారు ఈ రెడ్ క్రాస్ని పెద్దవాళ్ళ దళాయి వీధిలో ఉంది, అక్కడ సంప్రదించి వారికి అనాథలకి మీ యొక్క దాతృత్వాన్ని చాటుకోండి అని చెప్పి మా కావ్య ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. సార్, మరి దాతలు మీకు అందుబాటులో లేనప్పుడు, దాతల సహకారం అందలేనప్పుడు మరి వీరి యొక్క ఆకలిని ఎలా తీరుస్తారు? వారి యొక్క భోజన పరిస్థితి ఏమిటి? మనకు రెగ్యులర్గా ధనిష్ట ఫౌండేషన్ టైప్ అయినామండి. ఎవరికైనా ఆకలి లేనప్పుడు ధనిష్ట ఫౌండేషన్ ఫుడ్ అత్యవసర సమయంలో మా దగ్గర మేము స్టోర్ చేసుకుంటాం. ఈ ఫుడ్ దాతలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ధనిష్ట ఫౌండేషన్ ఫుడ్ వీళ్ళు తేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళ మెడిసిన్స్ అలా పనిచేస్తుంది. ఆ మెడిసిన్ వల్ల వీళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా ఎన్ని టైంలు పెట్టినా అలా భోజనం చేస్తూనే ఉంటారు. ఉదయం కనిపెట్టండి, మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ పెడితే మళ్ళీ భోజనం చేస్తూనే ఉంటారు. వీళ్ళకి ఫుడ్ నిత్యము ఏ టైం అయినా అర్ధమరాత్రి వేసి భోజనం అడిగినా కానీ మనకు పెట్టే పరిస్థితి మనకు ఉంది. మా దగ్గర పెద్దవాళ్ళు, అలాగనే మానసిక పరిస్థితి బాగలేని వాళ్ళు బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా తదితర గ్రామాల నుంచి ఎందరో మా దగ్గర ఉండిపోయారు. ఎక్కువ మా దగ్గర ఉన్న వాళ్ళలో 33 మందిలో ఉన్నవాళ్ళు 28 మంది మొత్తం మానసిక పరిస్థితి బాగలేని వాళ్ళే. వాళ్ళకి ఉదయము, మధ్యాహ్నము, నైటు, రాత్రికి మానసిక పరిస్థితి బాగలేని వాళ్ళకి మెడిసిన్స్ ఇస్తూ వారికి ఎల్లవేళలా 24/7 వాళ్ళకు మేము అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ దగ్గరుండి వాళ్ళకు మెడిసిన్స్, వాళ్ళకు ఫుడ్ మన మధ్యాహ్నం పూట వాళ్ళ ఫుడ్స్ లేదు మాత్రం మనం మెడిసిన్ ఇవ్వలేము. కాబట్టి ఇదే విధంగా దాతలు కానివ్వండి, సంస్థ తరఫున కానీ ఏదో రకంగా మేము అని వాళ్ళకు ఏర్పాటు చేయడం అనేది. నమస్తే అండి. మా అమ్మగారు పెద్దవారి సందర్భంగా ఈరోజు ఈ ఆశ్రయం లేని వాళ్ళకి అన్నదానం చేస్తున్నాను. వారి కడుపు కింద పెడదామనుకున్నాను, అందుకు పెడుతున్నాను. మా అమ్మగారు ఆత్మ శాంతించాలి. ఇలాంటి అనాథలు చూస్తే తట్టుకోలేనండి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఎవరైనా అనాథలకు సహాయం చేయడము. ఇక్కడ ఉందని నాకు ఈ మధ్యలో తెలిసింది మా ఆడబిడ్డ ద్వారానే. అందుకు ఇక్కడ సహాయం చేస్తున్నాను. ఇలాగ ఎప్పుడు చేయాలి కూడా నేను అనుకుంటున్నాను. సంతోషం అండి, చేస్తాను కూడా. నా పేరు దల్లి అరుణ అండి. నిర్వహిస్తున్నారు. ఈ యొక్క ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అనాథులు అభాగ్యులు మరి ఆసుపత్రులకు వచ్చి అక్కడ షెల్టర్ లేనివారు, అలాగే ఇంటి నుండి పారిపోయి వచ్చిన వారు, మతి స్థిమితం లేనివారు, అలాగే మరి పిల్లలు చూడక వృద్ధులైన తల్లిదండ్రులు, ఇటువంటి వారిని అందరినీ కూడా మరి ఈ రెడ్ క్రాస్ సంస్థ మేనేజర్ గారు వెళ్ళి వారి రోడ్డు పక్కన ఉన్న వాళ్ళని పలకరించి వారిని చేరదీసి ఈ యొక్క ఆశ్రమంలో ఉంచి వారి యొక్క రోజు వారి యొక్క ఆకలిని తీర్చి వారి యొక్క ఆరోగ్య పరిస్థితికి మెరుగైన వైద్యం అందించి వారికి తనకున్న పరిచయాలతో మానవత్వంతో ఈ యొక్క సేవలు అందిస్తారు. అయితే ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు గొప్పవని చెప్పి అమ్మ మదర్ తెరిసా చెప్పినట్టు ప్రతిరోజు ఇంతమంది ఆకలి తీరుస్తున్న రెడ్ క్రాస్ మేనేజర్ ఆవాల మురళి గారిని మా కావ్య ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. నమస్తే అండి మురళి గారు. అయ్యా, మరి ఈ రెడ్ క్రాస్ నిరాశ్రయాల ఆశ్రమంలో ఎటువంటి వ్యక్తులు మీ ఆశ్రమంలో ఉంటారు? you.